తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభలో దివంగత సభ్యులకు సంతాపం తెలిపారు. తొలి రోజు సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఆయన సభకు రావడం ఇది రెండోసారి. ఆయన కొద్దిసేపు మాత్రమే అసెంబ్లీలో ఉన్నారు. అటెండెన్స్లో సంతకం చేసిన అనంతరం సభ నుంచి వెళ్లిపోయారు. సభలో జాతీయ గీతం ఆలపించిన వెంటనే సభ నుంచి బయటకు వచ్చారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. కేసీఆర్ను సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పలకరించారు. కేసీఆర్ వద్దకు వెళ్లిన ముఖ్యమంత్రి కరచలనం చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం కేసీఆర్ అసెంబ్లీ నుంచి బయటకు వచ్చారు. నేరుగా నందినగర్ నివాసానికి వెళ్లిపోయారు. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభలో దివంగత సభ్యులకు సంతాపం తెలిపారు. తొలి రోజు సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఆయన సభకు రావడం ఇది రెండోసారి. ఆయన కొద్దిసేపు మాత్రమే అసెంబ్లీలో ఉన్నారు. అటెండెన్స్లో సంతకం చేసిన అనంతరం సభ నుంచి వెళ్లిపోయారు. సభలో జాతీయ గీతం ఆలపించిన వెంటనే సభ నుంచి బయటకు వచ్చారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. కేసీఆర్ను సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పలకరించారు. కేసీఆర్ వద్దకు వెళ్లిన ముఖ్యమంత్రి కరచలనం చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం కేసీఆర్ అసెంబ్లీ నుంచి బయటకు వచ్చారు. నేరుగా నందినగర్ నివాసానికి వెళ్లిపోయారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవిన్ ఫోన్ ద్వారా అందిస్తారు. సవిన్, చెప్పండి. అసెంబ్లీ శీతాకాల సమావేశం ప్రారంభం రోజు బీఆర్ఎస్ అధినేత ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. ముఖ్యంగా అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో పాల్గొనేందుకు కేసీఆర్ వచ్చారు. ఇప్పటి వరకు 2 సందర్భాల్లోనే అసెంబ్లీకి వచ్చినటువంటి కేసీఆర్ మూడోసారి ఈరోజు అసెంబ్లీకి వచ్చారు. అయితే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి లోపలికి, అంటే అసెంబ్లీ హాల్ లోపలికి వెళ్ళిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ఉన్నటువంటి ఛాంబర్ వద్దకు వెళ్లి కేసీఆర్ తో కరచాలనం చేసి నమస్కారం చేశారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులంతా వెళ్లి కేసీఆర్ కు నమస్కారం చేసి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఇతర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, సిపిఐ ఎమ్మెల్యే కురనేని సాంబశివరావు కూడా కేసీఆర్ వద్దకు వెళ్లి కేసీఆర్ ను పలకరించిన పరిస్థితి మనకు కనపడుతోంది. ఇప్పటి వరకు అసెంబ్లీ చర్చల్లో పాల్గొనని కేసీఆర్ ఈసారి జరిగే శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి కృష్ణానది జలాల అంశంపై చర్చ పెడితే చర్చలో పాల్గొంటారు అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ అసెంబ్లీకి రావడంపై ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే తొలి రోజు అసెంబ్లీలో ఎట్లాంటి చర్చ లేకపోవడంతో కేవలం మాజీ సభ్యుల సంతాప తీర్మానాలు, 0 అవర్, అదేవిధంగా ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నటువంటి కొన్ని బిల్లులు మాత్రం ఈ రోజు అసెంబ్లీలో పెడతారు. అదేవిధంగా ఆ తర్వాత బీఏసీ సమావేశం ఉంటుంది కాబట్టి అసెంబ్లీ సమావేశం హాలులోకి వచ్చినటువంటి కేసీఆర్ జాతీయ గీతాలాపన తర్వాత స్పీకర్ సంతాప తీర్మానాలు చదువుతున్న సమయంలోనే బయటకు వచ్చి ఇతర బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి నందినగర్ లోని తన నివాసానికి వెళ్లిపోయారు. మరోవైపు సీఎం
రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఇతర ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు సైతం కేసీఆర్ ను కలిసి మర్యాదపూర్వకంగా కరచాలనం చేసి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేయడం అసెంబ్లీలో ప్రాధాన్యత సంతరించుకుంది, ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సవిన్.